ఓం శ్రీ గురుభ్యో నమ. జై శ్రీరామ్. పోతన మహాకవి రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతం నుండి కొన్ని పద్యాలని చదివి వినిపించి ఆనందింపజేయాలనే సంకల్పంతో మొదటగా ఆదౌ పూజ్యో గణాధిప అని కదా పెద్దల వచనం. అందుచేత పోతన గారు అందించినటువంటి గణపతి ప్రార్థన. ఆదరమొప్పమృక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. చక్కనైనటువంటి మృదుమధురమైన మాటలతో గణపతిని ఆయన కీర్తిస్తున్నారు పోతన గారు. ఆదరమొప్ప మృక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి. ఆదరంతో, ఎంతో భక్తిభావంతో, ప్రసన్న భావంతో ఆ గణపతిని ప్రార్థిస్తున్నాను నేను చెప్తూ, ఎవరైనా అద్రిసుత హృదయానురాగ సంపాది, అతను అద్రిసుత అంటే పర్వతరాజు కుమార్తె అయినటువంటి పార్వతీదేవి యొక్క కుమారుడు. ఆమె అనుగ్రహానికి అనురాగానికి పాత్రుడైనటువంటి వాడు ఆ గణపతి. ఆమె గణపతికి సృష్టికర్త. ఎందుకు మనకు తెలుసు కదా, ఆమె అభ్యంగన స్నానం చేయబోతూ తన ఒంటికి రాసుకోవాలనుకున్నటువంటి ఆ పసుపు నలుగుపిండో ఏదో దానితో ఒక బొమ్మ తయారు చేసిందని, అదే జీవం పోసిన తర్వాత గణపతిగా మారిందని ఆ గణపతి చరిత్ర మనం చదువుకున్నాం. అటువంటి గణపతి. అందుకనే అద్రిసుత హృదయానురాగ సంపాదికి. ఆ విధంగా తల్లి యొక్క ప్రేమానురాగాలను పొందినటువంటి ఆ గణపతిని గురించి సామవేదం షణ్ముఖ శర్మ గారు తమ శివపదం కీర్తనల్లో ఒక చోట ప్రస్తావిస్తారు. అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ, అయ్య ఒడుని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ, అపురూపపు బాలుడమ్మ. ఆగమాల సారమైనటువంటి చతుర్వేద సారంభూతమైనటువంటి ఆ గణపతి అమ్మ చేతి పసుపు బొమ్మగా మొట్టమొదట రూపుదిద్దుకున్నాడు. తర్వాత సకల దేవతల చేత మొరుకులు అందుకునేటువంటి ప్రథమ పూజ్యుడిగా మారాడు. అందుచేత ఆదరమొప్ప మృక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి. దోషములను హరించేటువంటి శక్తి గణపతికి ఉంది. ఎందుకంటే ఆయన అనేక రకాలైనటువంటి దోషాన్ని హరించే శక్తిని కలిగి ఉన్నాడు. వంకరల నుదును మాడును వంకర తుండమ్ము వాడు. ఈ వాక్యం కూడా ఆయన షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి ఆ శివపదంలోదే, గణపతి స్తోత్రంలోదే. అంచేత మనలో ఉండేటువంటి రకరకాలైనటువంటి దోషాలన్నీ పోగొట్టి మనం విశుద్ధ వర్తనులుగా ఎదిగే విధంగా మనని అనుగ్రహించవలసినటువంటి వాడు గణపతి. కాబట్టి దోషభేదికి విఘ్నవల్లికాచ్ఛేదికి. అంతేకాకుండా ఆయన విఘ్నవల్లికలను ఛేదిస్తాడు. విఘ్నములు అనేటువంటివి మన కాళ్ళకి చుట్టుకునేటువంటి అల్లిబిల్లి తీగలు. అవి కాళ్ళకి తగిలినప్పుడు మన నడక ముందుకు సాగదు. అటువంటి విఘ్నాలు అనేటువంటి తీగలని ఛేదించేటువంటి వాడు గణపతి. మరి ఆ విఘ్నాలని అధిగమిస్తేనే ఎందులోనైనా విజయం సిద్ధిస్తుంది కదా. మనకి తొలుతను అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్యదన్ అని సంప్రదాయంగా ఆ గణపతి యొక్క ప్రార్థనలో చెప్పేటువంటి మాట మనం వింటూ ఉంటాం. అవిఘ్నమస్తు, ఆయనకు విఘ్నాధిపత్యం ఇచ్చారు పరమేశ్వరుడు అమ్మవారు కలిసి. కనుక విఘ్నాలను పరిహరించేటువంటి శక్తి ఆయనకు ఉంది కనుక అవిఘ్నమస్తు, నాకు విఘ్నములు కలుగకుండుగాక, లేదా విఘ్నములను తట్టుకొని ముందుకు వెళ్ళగలిగే శక్తిని నాకు అనుగ్రహించబడుగాక అని చెప్పి ఆ గణపతిని మనం ప్రార్థన చేస్తాం. అందుకని మొట్టమొదట అందుచేత విఘ్నాలు అనేవి మనకి బహువిధాలుగా ఉంటాయి. అందులోని మంచి పని చేస్తే అనేక విఘ్నాలు, శ్రేయాంసి బహువిఘ్నాని అని. ఆ విఘ్నాలను అధిగమించినప్పుడే మనకి విజయం కలుగుతుంది. ఆ విఘ్నాలకు భయపడి ప్రయత్నం మానేస్తే మరి అసలు ఏ కార్యాన్ని సాధించలేం.
అదే భర్తృహరి సుభాషితాల్లో ఉన్న పద్యం కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి అనుకోవచ్చు. ఏమిటది? ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింతురు సుమై ప్రజ్ఞానిధుల్గావునన్ అంటారు. అంటే ఏమిటి? కొంతమంది విఘ్నాలకు భయపడి అస్సలు పనే మొదలు పెట్టరు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, విఘ్నములు కలుగుతాయేమో, వాటిని మనం అధిగమించలేమో అనే భయంతో అసలు పనినే మొదలు పెట్టడం జరగదు కొంతమంది. ఆరంభించి పరిత్యజింతులు విఘ్నాయత్తులై మధ్యముల్, ఇంకొక మధ్య తరహా మనుషులు ఉంటారు. వాళ్ళేమిటి? పని మొదలు పెడతారు, ఆరంభిస్తారు, కానీ ఉరు విఘ్నాయత్తులై, కలుగుతున్నటువంటి విఘ్నములను చూసి భయపడి దానిని మధ్యలోనే పరిత్యజించేస్తారు, ఆ పనిని పూర్తి చేయరు. ఇక ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, కానీ ధీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విఘ్న నిహన్యమానులగుచున్, విఘ్నములు కలుగుచున్నప్పటికీ కూడా ధృత్యున్నతోత్సాహులై, ఉత్సాహము ధృతి మరికొంచెం పెరుగుతూ ఉంటుంది, ఉత్తరోత్తర వృద్ధి అవుతుంటుంది వాడికి. అలాగ వాళ్ళు ఏం చేస్తారు? ప్రారబ్ధార్థములు ఉజ్జగింతురు సుమి ప్రజ్ఞానిధులుగావునన్. అంచేత వాళ్ళు ప్రజ్ఞానిధులు కనుక మనం ఏ పనిని ఎందుకు ప్రారంభించామో దాని యొక్క ఫలితం పొందే వరకు వాళ్ళు తమ ప్రయత్నాన్ని విడిచిపెట్టరు. అందున విఘ్నాలను చూసి వాళ్ళు భయపడరు. అటువంటి ప్రజ్ఞానిధిత్వం అనేది ఎలా కలుగుతుంది అంటే ఆ గణేశుని యొక్క అనుగ్రహం చేతనే కలుగుతుంది. మరి అమృతోత్పాదనం కోసం ప్రయత్నం చేసినప్పుడు దేవతలకు విఘ్నాలు కలగలేదా? తనిసిరే వేల్పులు దధి రత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత విడచిరే యత్నం అమృతంబు వడము దనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. ఆ మతి, బుద్ధిలో ఉండేటువంటి బుద్ధి నైపుణ్యం ఉండబట్టే వాళ్ళు ఉదధి రత్నముల చేత తనిసిరే అంటే ఆ సముద్ర మథన సమయంలో, క్షీరసాగర మథన సమయంలో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఉచ్చైశ్రవము, ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఇలాంటివన్నీ చూసి వాళ్ళు సంతృప్తిపడి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. అలాగే వెరచిరే ఘోర కాకోల విషము చేత, అలాగే హాలాహలం బయలుదేరినప్పుడు దానికి భయపడి కూడా ప్రయత్నాన్ని వదలకుండా విడచిరే యత్నం అమృతంబు వడము దనుక, అమృతం పొందే వరకు కూడా తమ ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా అలాగే కొనసాగించారు. ఏ విధంగా? నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. ఆ నిపుణమతులు ఇవ్వడం కారణం ఏంటంటే వారి యొక్క మనస్సుల యందు ఆ గణపతి యొక్క భావన, గణపతి అనుగ్రహాన్ని వాళ్ళు పరిపూర్ణంగా పొందగలిగారు కనుకనే అటువంటి విఘ్నములని పరిహరించి వాటికి నిలబడి తట్టుకొని తమ ప్రయత్నాన్ని కొనసాగించి విజయాన్ని సాధించారు. కాబట్టి విజయ సాధనలో విఘ్నాలు కూడా కొన్నిసార్లు ఉపయుక్తములు అవుతాయి. ఎలాగా? ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని ఇంగ్లీష్లో ఉందో మాట. అంటే వైఫల్యాలు విజయానికి సోపానాలు. ఒక్కొక్కసారి వైఫల్యం చెందడం కూడా మనలో పట్టుదలను పెంచుతుంది. కాబట్టి అటువంటి విఘ్నములకు భయపడకుండా విఘ్నాధిపతి అయినటువంటి గణపతిని మనం మనస్ఫూర్తిగా నమ్ముకొని ఆయనను స్మరించి పని ప్రారంభిస్తే దానికి ఎటువంటి విఘ్నములు కలగవు. కాబట్టి విఘ్నవల్లిగా ఛేదికి మంజువాదికి, తర్వాత ఆయన అలా ఉన్నటువంటి మరొక గుణం ఏమిటి? మంజువాది, మృదుమధురమైనటువంటి వచనములు కలిగినటువంటి వాడు. ఆ మాటలాడేటువంటి విధానం సౌహార్దంతో నిండినది, మృదు మధురమైనటువంటి పదములతో కూడి ఉన్నట్టయితే ఎదుటి వాళ్ళందరూ మనకు అనుకూలంగా మారిపోతారు. అది అనేక సందర్భాల్లో మనకది నిజమై అని రుజువు అవుతూ ఉంటుంది. ఎందుకు? జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవా అని పెద్దల వచనం. నాలుక మీదే మిత్రులు శత్రువులు కూడా ఉంటారు, బంధువులు కూడా ఉంటారు. మనం ఆడే మాటను బట్టే మిత్రులైనా శత్రువులైనా మనకి కలుగుతూ ఉంటారు. అంచేత మనకి మాట అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ వకార పంచకోపేత నరః ప్రాప్నోతి గౌరవం అని ఒక శ్లోకం.
5 వకారములు ఉన్నాయి. వస్త్రేణ, వపుష, వాచ, విద్యయ, వినయేనచ. మొదటిదేమిటి? వస్త్రేణ, వేసుకున్నటువంటి వస్త్రములు. అలాగే వపుష, శరీర కాంతి. వాచ, మాట్లాడే విధానం. వస్త్రేణ, వపుష, వాచ, విద్యయా, వినయేనచ. విద్య, వినయం, ఈ 5 ఉంటే మనిషి రాణిస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి ఆ వాగ్వైభవం ఎలా సిద్ధిస్తుంది అంటే అది కూడా గణపతి అనుగ్రహమే. అందుకే ఆయన మంజువాది అని ఇక్కడ పేర్కొంటున్నారు. ఆ మధుర భాషణం కావాలంటే గణపతి అనుగ్రహాన్ని మనం పొందాలి. అసలు గణేశ ఉపనిషత్తులో చెప్తారు, అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి. ఎవరైతే గణపతిని మూలమంత్రంతో అభిషేకం చేస్తారో, లేదా గణేశ ఉపనిషత్తుని, అథర్వశీర్ష ఉపనిషత్తుని పారాయణం చేస్తూ అభిషేకం చేస్తారో వాళ్ళు వాగ్మీ భవతి, వాళ్ళు మంచి వక్తలు అవుతారు, మంచి వక్తృత్వం వాళ్ళకి సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అసలు గణపతే వాగాత్మకుడు. మాతాపి గణపతి అనేటువంటి కీర్తనలో ముత్తుస్వామి దీక్షితారు వారు చెప్తారు కదా, ఏమన్నారు ఆయన? పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం అని చెప్తారు. పరాది చత్వారి వాగాత్మకం. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 విధాలైనటువంటి వాగ్రూపములు ఉన్నాయి. ఈయన ఈ 4 రూపములు కూడా గణపతికి సంబంధించినవే అని చెప్పి ఆ కీర్తనలో చెప్తారు. కాబట్టి అటువంటి వాగ్వైభవం సిద్ధించాలంటే ఆ గణపతిని మనం కొలవాలి, గణపతిని అర్చించాలి. ఆ విధంగా వాగ్వైభవాన్ని ప్రసాదించేటువంటి వాడు మంజువాదికి జగజ్జననంద వేదికన్. ఎప్పుడైతే మంజువాది అయ్యాడో జగజ్జననంద వేదికగా కూడా ఆయన మారాడు. కారణం ఏమిటి? ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచేటువంటి వాడు. ఇవాళ చూడండి, మనం గణపతి నవరాత్రులు ఎంతో వైభవంతో, ఎంతో ఉత్సాహంతో, చిన్న పెద్ద, యువకులు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఉత్సాహంతో చేసుకునేటువంటి పండగ ఏది అంటే ఆ గణపతి నవరాత్రులే, సిద్ధి వినాయక నవరాత్రులు. ఆ సమయంలో ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా పని చేస్తున్నారంటే అర్థం ఏమిటి? ఆయన మనందరికీ కూడా ఆ ఉత్సాహాన్ని మనకి ఇస్తున్నాడు, అందరికీ ఆనందాన్ని పంచేటువంటి వాడు ఆ గణపతి. జగజ్జననంద వేదికన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్. మోదక ఖాది, ఆయనకి ఇష్టమైనటువంటి నివేదనలు ఏమిటి మనం చేస్తాం? కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకములు. ఇవి మోదకములన్నా అవే ఆ పిండితో చేసినటువంటి ఒక రకమైన భక్ష్యములు. అవి గణపతికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి నివేదనగా మనవాళ్ళు చెప్తారు. అంచేత అటువంటి మోదక ఖాదికి వాటిని ఎంతో ప్రియంగా ఆరగించేటువంటి వాడు ఆ గణపతి. ఆ మోదకములు కూడా యో మోదక సహస్రేణ యజతి స వాంఛిత ఫలమవాప్నోతి సాధ్య సమిత్ భేర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే అని గణేశ ఉపనిషత్తులో చెప్తారు. ఆ మోదకముల చేత గణపతిని అర్చించి గణపతి హోమాన్ని ఆచరించినప్పుడు స వాంఛిత ఫలమవాప్నోతి, వాంఛించినటువంటి ఫలితాన్ని గణపతి మనకి అనుగ్రహిస్తాడు, ఆ వరాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. సమద మూషక సాది, అనింద్యుడు అని పేరు కలిగినటువంటి ఎలుకను వాహనంగా చేసుకొని ఎల్ల లోకాలు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ మూషక వాహనుడైనటువంటి ఆ గణపతికి నేను ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నాను అని ఆ పద్యాన్ని పోతన గారు మనకు అందించారు. ఆదరమొప్పమృక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ అని ఎంతో చక్కగా మృదు మధురమైనటువంటి పదబంధములతో, అంత్యానుప్రాస అలంకారంతో చక్కగా గణపతి యొక్క రూపాన్ని, గణపతి యొక్క ప్రభావాన్ని వర్ణిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఈ పద్యం భాగవతంలో ఉన్నటువంటి అనర్ఘరత్నాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఆ పద్యాన్ని ఇవాళ మనం చదువుకుని ఆనందించాం కదా. మరొక పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. స్వస్తి.